స్టార్ట్ అయ్యి అక్కడ దాకా మళ్ళీ తమ్ముడు ఆగాడు. కొమ్రెల్లి మల్లన్న కొమ్రెల్లి దేవస్థానము సిద్దిపేట జిల్లా కొమ్రెల్లి మండలంలో ఉన్నది. నేను ఇక్కడ కొమ్రవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు వచ్చిన తర్వాతనే ఫస్ట్ జియో ద్వారా నన్ను రేవంత్ రెడ్డి గారు, మా స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే స్థానికుడు, మా ప్రియతమ నాయకుడు, జనగామ జిల్లా అధ్యక్షుడైనటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆశీస్సులతోటి ఇక్కడ చైర్మన్గా మల్లన్న స్వామి నన్ను పిలిపించుకొని వారి ద్వారా నన్ను ఇక్కడ చైర్మన్గా నియమించడం జరిగింది. నేను ఇక్కడ గత పాలకులు ఇక్కడ జరిగిన అవతవతలను మొదలు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇక్కడ చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, చాలా మిస్యూజ్ జరుగుతూ ఉన్నదని నా దృష్టికి వచ్చింది. వాటిని ఒక్కొక్కటి చూసుకుంటూ ఇక్కడ ఉన్న నా పాలక వర్గం 20 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లతోటి ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు కొంత షేర్ చేసుకొని ఇప్పటి వరకు మేము ఒక 50% ఇక్కడ ఏది గత పాలకులు చేసినటువంటి దుర్వినియోగం చేసినటువంటి డబ్బును అలాగే వాళ్ళలాగా దుర్వినియోగం చేయకుండా ఆలయ అభివృద్ధి కొరకు మేము ఆర్నిషాలు కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు గత సంవత్సరం కంటే దాదాపు టోటల్గా 9 కోట్లు ఆర్జించడం జరిగింది. ఉండిల ద్వారానే కానీ మిగతా ఆర్జిత సేవల ద్వారా గతంలో 3-4 కోట్లు కూడా దాటలే ఇప్పటి వరకు. ఇప్పటి వరకు 7 వారాలు కంప్లీట్ చేసుకొని 8వ వారం మొదలుపెట్టాం. ఇది కూడా ఉగాది వరకు ఈ బ్రహ్మోత్సవాలు మొదలుకొని ఉగాది వరకు ఈ జాతర జరుగుతూ ఉంది. ఉగాది వరకే కాకుండా భక్తులు కూడా ప్రతి ఆదివారం బుధవారం చాలా సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మల్లన్న ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది. మేము ఇక్కడ ముఖ్యంగా వచ్చే భక్తులకు దర్శనాలే కానీ, వారు ఉండటానికి అకామిడేషనే కానీ, శానిటేషనే కానీ, మిగతా వాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా శానిటేషన్ భక్తులు కూడా చాలా సహకరించి శానిటేషన్కు సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడ పారిశుద్ధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ వసతి కూడా ఇక్కడ గజ్వెల్ కానీ, సిద్దిపేట డిపోలు కానీ, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న డిపోల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటి వరకు మేము చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపు ఒక 26 రూములు మేము వచ్చిన తర్వాత నెలలోపటినే 26 రూములు టెంపుల్ ద్వారా నిర్మితమైన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గతంలో ఇక్కడున్న డోనార్స్ వారియే కాటేజెస్ ఉన్నాయి తప్ప టెంపుల్ లేకుండే. దాంట్లో 26 రూములు ఏర్పాటు చేయడంతో భక్తులకు కొంచెం తగ్గింది. ఇంకా కూడా ఒక 50 రూములు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా 1-2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం.
మన మా నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచన మేరకు ఒక 120 రూములు భక్తుల సహకారంతో, టెంపుల్ సహకారంతో వచ్చే సంవత్సరం నిర్మిస్తామని చెప్పి కూడా ఇక్కడ ప్లేస్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా శానిటేషన్ చాలా ఇబ్బంది ఉంది. సులాగ్ కాంప్లెక్స్ కూడా ఇంకొక 4-5 నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దాన్ని కూడా మనం ప్లేస్ ఐడెంటిఫై చేశాం. అది కూడా ఈ 3-4 నెలల లోపల సులాగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. మా పాలకవర్గం కూడా నాకు అన్ని విధాలా సహకరిస్తూ ఉంది. మేము ఈ సంవత్సరం లోపల ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని విధాల ఇక్కడ ఈఓ గారు కానీ, బాలాజీ గారు ఈఓ గారు కానీ, ఏఈఓలు శ్రీనివాసు और బుద్ధి శ్రీనివాసు, ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు. మిగతా స్టాఫ్ కూడా మాకు చాలా సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం.